నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీ మెళ్ళో ఉన్న బంగారు గొలుసు కోసం నిన్నెత్తుకొచ్చాను. నువ్వే మగబిడ్డవై ఉంటే నీ గొంతు పిసికి ఏ నూతిలోనో పారేసేవాణ్ణి చేను తీసుకుని. నిన్ను చిన్నప్పటి నుంచి నా భుజాల మీద ఎత్తుకుని పెంచాను. ఎందుకో తెలుసా? చెప్పు, నేనే చెప్తాను. నువ్వు ఆడపిల్లవి, బంగారు గుడ్లు పెట్టే బాతువని నాకు తెలియదా? మరైతే మా అమ్మ నాన్న? అమ్మ, అబ్బా, మమ్మీ, డాడీ. నాకు తెలీదు, ఆ పేర్లు కూడా వినలేదే. ఓయ్, అమ్మా బాబు కావలసిన వయసా ఇది? వయసు వచ్చిన పిల్లవి, పతివ్రతవి అనిపించుకోవాలనుకుంటే మొగుడు కావాలి అని అడగాలి. నా రత్నాన్ని నాకు దూరం చేసావుగా. ఓ పోరంబోకు మాట ఇంకోసారి ఎత్తావో ఏమన్నానని ఇంత కోపంగా చూస్తావు? నేను నీకేం తక్కువ చేశానని? నిన్ను గొప్ప ఇంట్లో పడేస్తాను, పూరి గుడిసెలో ఉన్న వాడికి ఇవ్వను, పెద్ద బంగ్లాలో పడేస్తాను, నీ అడుగులకు మడుగులొత్తిస్తాను, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గంటకోసారి నౌకలు చూసిస్తుంటారు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? నాకేం వద్దు, నువ్వేం చెయ్యొద్దు, నన్ను ఇక్కడి నుంచి పోనీ. అయ్యోయ్యో, డబ్బు తీసుకున్నానే, ఆయనకి మాట ఇచ్చేసానే, నిన్ను పట్టుకొచ్చి కన్నెరికని జరిపిస్తానే, ఆయన దగ్గర డబ్బు తీసుకున్నానే, అడ్వాన్స్ 5,000 రూపాయలు. దుర్మార్గుడా! దుర్మార్గుణ్ణే అయితే నన్నేం చేయమంటావు? ఆ మాటకే మిగతా డబ్బు 20,000 రూపాయలు నా చేతికి వచ్చే వరకు నిన్ను పారిపోకుండా చూసుకోవాలి. ఏం చేద్దాం? డబ్బు కోసం నన్ను నమ్ముకున్నాను చెప్తున్నావా? నువ్వు ఒక మగాడివేనా? బాగా అడిగావు. ఇప్పుడు నీకు ఆ సందేహం రావడం సహజమే. మనం ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నువ్వు నా సొంత చెల్లెలివి కాదు. అయినా కూడా నీకు నా మగతనం చూపించలే. అందుకని నేను మగాణ్ణా కాదా అని సందేహం నీకు రావచ్చు. నే పెంచిన పిల్లకి ఇటువంటి సందేహం రావచ్చా? నేను మగాణ్ణనే విషయం ఇప్పుడే నిరూపిస్తాను. అయ్యో, వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. నేను ఆ మాట అనడం పొరపాటైంది. చలపతి, నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను అన్నయ్యనే పిలుస్తున్నాను. అలా పిలిచినందుకైనా నువ్వు నా జోలికి రావద్దు. నీకు డబ్బిచ్చిన వాడికి నన్ను అప్పగించు. నువ్వు మాత్రం నా జోలికి రాకు. ఇప్పుడు నే పెంచిన పిల్లవనిపించావు. రే చలపతి, ఇక మీద నీ బతుకు 3 విస్కీలు 6 బ్రాందీలు రా. కాచుకున్నా. ఒకడే వచ్చా? మీరు చెప్పిన పిల్లని తీసుకొచ్చాను. ఎక్కడుంది? నా వెనకాలంది. నీ వెనక ఎందుకు ఉండడం? నా ముందుకు రమ్మను. పట్టు, మీరంతా పండే. ఇదిగో అమ్మాయిలు, నేను చప్పట్లు కొడితేనే రావాలి. ఓకే బాస్. చలపతి, ఆడపిల్ల ఎంత రసికురాలో చెప్పాలంటే ఆ పిల్ల నడుం చూసి చెప్పచ్చు. నచ్చిన మనిషికి ఆ పిల్ల ఎంత స్వర్గం చూపిస్తుందన్నది నిమ్మతనం లాంటి పెదాలే చెప్తాయి. కన్నెపిల్లేగా, మీకెందుకు ఆ సందేహం? ఇంత అందమైన పిల్లని ఈ రోజుల్లో మగాళ్ళు వదిలిపెట్టరు కదా. తమబోటి దేవుళ్ళకి సమర్పించుకోవాలని కోడి తన కూరల్ని రెక్కల్లో పొదువుకున్నంత భద్రంగా ఈ పిల్లని నా కళ్ళల్లో పెట్టు కాపాడు పెంచాను. కాపాడాను, తనే పెరిగింది. పంకజం, మధురవాణి, ఇలా తగలనండి. అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లగా. ఈ అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నా రూమ్ లో కూర్చోబెట్టండి. రాత్రిక ఇప్పుడేనా? అధిక ప్రసంగం. కస్తూరి, పదమ్మ. పాప? నాకే ఉందయ్యా ఒక పాప. తల్లి, కస్తూరికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు. ఆజ్ఞ. నమస్కారం. నువ్వు పోయేటప్పుడు? ఇప్పుడే. పో.
కమలా, ఇక మీదట మనకు అందరికీ రెస్టేనే. బాస్ ఇంకో కొత్త పెట్టని తెచ్చే వరకు నీ పంట పండింది అనుకో. తలుపు తెరవగానే ఎదురుగా ఉంది. ఇప్పుడే వస్తాను. పల్లెటూరు ముద్దలో రఫ్ అండ్ టఫ్ గా ఉండే. ఇక్కడికి వచ్చిన కొత్తలో నువ్వు నేను అందరం అంతేగా. 4 రోజులు పోయాక చూడు, ఆ పొగరు ఆ బెదురు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ప్రియమైన కస్తూరి, నువ్వెక్కడున్నా ఈ కింది అడ్రస్ కి వెంటనే రావలను, లేదా 4473 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు. నీ ప్రియమైన రత్నం. అయ్యో, నేను ఇప్పుడే వచ్చేస్తానయ్యా. సార్, పేపర్లో అడ్వర్టైజ్ చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఫోన్ లేదు, మనిషి లేదు. కంగారు పడుకు. ఆవిడే పరిస్థితిలో ఉందో అసలు పేపర్ చూసిందో లేదో. ఏమండి, గుడికెళ్ళి చెల్లెపేరు అభిషేకం చేయించొస్తాను. అలాగే. ఆగు. నువ్వేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నావుగా? అవును సార్. కారు అటే వెళ్తుంది. రండి వెళదాం. వస్తాను. ఆ పెట్ట ఎగిరిపోయిందని చెప్పడానికి సిగ్గులేదు. కనబడలేదంతేగా. కోప్పడకండి బాబు గారు. 600 సరే ఆ గుంటను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మాటలతో లాభం లేదు. ఇప్పుడు నాకు ఆ పిల్ల కావాలి. దొరుకుతుందో లేదో తెలియదు. ఆపరా. గుళ్ళో అలరవుతుంది, బయటికి రండి. నన్ను రమ్మని నువ్వెక్కడికి పోయావయ్యా? రారాదే సంగతి తేల్చేస్తాను. వచ్చి చాలాసేపు అయిందా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రానా?
నా దేవత నాకు దొరికింది సార్. హై! ఇప్పటికి నా మనసులో బరువు దిగిపోయిందయ్యా. అవును, నా భుజాన్ని ఎక్కావుగా. చాలా బాగుందయ్యా. నీకు బాగానే ఉంటుంది. దించదయ్యా, దించదయ్యా. అది సరే, నా ఫోటో నీకెక్కడ దొరికింది? అది నీ ఫోటో కాదు, మీ అక్కయ్య ఫోటో. అక్కయ్య? ఆ, నాకు ఒక అక్కయ్య ఉందా? ఆవిడ నాకు మళ్ళనే ఉంటుందా? అవును, ముమ్మూర్తులా నీకు మళ్ళీనే ఉంటుంది. కావాలంటే నువ్వే చూడు. ఏది? ఇదిగో. హై! అయ్యో, నాకు మళ్ళనే ఉండే. మీరిద్దరు కవల పిల్లలు.